ఏమైంది అమీర్? Just because I'm talking to Tarun doesn't mean I'm sleeping with him. మీ కదేంటో నాకు తెలీదా? నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను దిగుతాను. నువ్వు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. బండి ఆపు. నువ్వు స్టీరింగ్ నుంచి చేతి హ్యావ్ యు లాస్ట్ యువర్ మైండ్? నీకేమైనా పిచ్చా? ఇది హైవే. యు లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. Yes, I've lost it. Fuck! నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పవర్ బ్యాంక్ ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది. అది నాది. యు బిచ్, నువ్వు దాన్ని తీసుకున్నావు కదా? నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకేమైనా పిచ్చా? అది నాకు తగులుంటే? తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను ఫక్ ఆఫ్. పోరా. మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా. రైట్, మార్కింగ్ మార్కింగ్. రాకర్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. అది పంచర్. నీడ్ హెల్ప్? మీకు పంక్చర్ ఫిక్స్ చేయడం వచ్చా? లేదు సార్, అమ్మాయిలు ఎలా పంక్చర్ ఫిక్స్ చేస్తారు? యూ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ సార్, మీ పైన బండి పోనివ్వండి. నో 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 మ్యామ్, మీరు పొరపాటు చేసుకున్నారు. నా పాయింట్ అది కాదు. లేదు సార్, మీరు అలాగే అన్నారు. మీకు తెలియలేదేమో కానీ అలాగే అన్నారు. ఇఫ్ యూ సే సో. ఐ మీన్ ఐఎమ్ సారీ. Inaya. It's okay. Hi. Hi. So, Pangshu boy, let's get going. దీనికి చార్జ్ పెట్టండి ప్లీజ్. Sure. ఇనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్చర్ బాయ్? స్టెప్నీ. సారీ. స్పేర్ ఉందా? Oh, the spare, of course. మమ్మీ, నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ పంచర్ అయితే నాకేం అవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఏంటిది? నీ
గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేయిస్తున్నావు? మమ్మీ ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నావు. అది వాడికి లిఫ్ట్ అడగడం కూడా తెలియదు. చాలా అమాయకుడు. ఇట్స్ ఓకే అంటే ఇట్స్ జస్ట్ పంక్చర్. గాడ్ బ్లెస్ యు. దుందున్, నువ్వు లోనావ్లాలో ఉంటే మమ్మీ సరే తీసుకొస్తాను. సరే సరే త్వరగా వచ్చేయ్, క్యారెట్ హల్వా చేసి పెడతాను. బాయ్. ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నావా? 2 రోజుల ముందే కదా నీ కడుపు బాలేకుండా పోయింది. మళ్ళీ రోజంతా మమ్మీ ప్లీజ్ లాక్టోస్ ఇంటాలరెంట్. అబద్ధం చెప్పకు, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు ఎందుకని ఐస్ క్రీమ్ తింటున్నావు? మళ్ళీ వెనక చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంటావు. అమ్మా రావడం లేదమ్మా, నీరలా పోతుంది. చాలమ్మా, ఇలా అందరి ముందు అరవకండమ్మా, నా పరువు తీస్తారేంటి? ఓకే సారీ, బాయ్ బాయ్, నేను పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు హెల్ప్ చేయబట్టే నా సమస్య ఎలా. లేదంటే నీ గురించి అందరికీ తెలిసిపోయేదా? సారీ అమ్మ, ఏదో తెలియక వాగారు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే దుందున్. సో కూల్ దెన్. సో క్యారెట్లు అందరూ అంటే మా ఇంట్లో అందరూ హల్వా కోసం, అంటే నా కోసం. దాంతో వదిలేండి, బాయ్. థ్యాంక్ యూ. దుందున్, I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరు లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లిఫ్ట్ బ్రో, లిఫ్ట్. ఓ లిఫ్ట్, లిఫ్ట్ కరెక్ట్. నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. నువ్వు సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయితే నువ్వు కూడా సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయి ఉండొచ్చు. చేయవా? క్విక్ కట్. నీ బాడీని కొండ నుంచి పడేసి నేను ఈ కార్ని తీసుకొని పారైతే? ఐఎమ్ కిడింగ్ యార్ ధుంధున్. మోహన్ చూసావా? సరే ఇలా చూడు, కెన్ ఐ డ్రైవ్? నేను బాగా డ్రైవ్ చేస్తాను. వెళ్లే దారిలో నేను దిగాల్సిన చోట దిగిపోతాను. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. నీకు భయంగా ఉంటే వద్దు, ఐ వోంట్ మైండ్. కానీ తర్వాత నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావని గుర్తుంచుకో. థ్యాంక్స్. షార్ట్ గన్ పాడు చేసావు కదా. ఏంటిది? ఓ దిస్ ఇస్ గౌతీస్ మాస్టర్ పీస్. ఇదిలా మన కళ్ళ ముందే ఉంటే మనకి ఒక మోటివేషన్ ఉంటుంది కదా. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ బై ద వే, జస్ట్ లైక్ గౌతీ. వెల్, నాట్ లైక్ హిమ్. ఆయన చాలా గ్రేట్ అనుకోండి, కానీ యూ నో సేమ్ ప్రొఫెషన్ యాజ్ గౌతీ. ఇష్టం ఉంది అంటే మరెందుకు వెగతాళి చేస్తున్నావు? ఎగతాళి చేస్తున్నానా? No. Anthony Gaudi. Gaudi. It's a French name. జోక్ చేశాను. Oh. Bad one. It's a bad one. No. Good one. Good one. నేను మహాబలేశ్వర్కి వెళ్తున్నాను, మమ్మీ డాడీని కలవడానికి. కూల్.
మరి మీరు? తప్పకుండా వినాలా? యా. ఓకే, సో పూణే. నా ఫేవరెట్ ఇండీ బ్యాండ్ ఇస్ పర్ఫార్మింగ్ అట్ దిస్ సూపర్ ఎక్స్క్లూజివ్ కాన్సర్ట్. దానికి నేను నా సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వెళ్తూ ఉన్నాను. మా ఇద్దరి మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. నేను కోపంలో దిగిపోయాను. కానీ వాడు జస్ట్ లెఫ్ట్ మీ ఇన్ ది మిడిల్ ఆఫ్ నో వే ఆన్ ది హైవే. అన్నిటికీ హద్దులుంటాయి. చాలా వర్స్ట్ అనే విషయం ఏంటో తెలుసా? ఆ వెదవకి మ్యూజిక్ గురించి అసలు ఏమీ తెలీదు. సాడర్ వదిలే, వాడికి ఒక్క ఇండీ మ్యాన్ పేరు కూడా తెలీదు. సోషల్ మీడియాలో ఫ్లెక్స్ చేయటానికి వచ్చాడు, అది కూడా నేను అరేంజ్ చేసిన టికెట్. స్టూపిడ్ నాయా. నేను ఒంటరిగా వెళ్ళుండాల్సింది. ఎప్పుడు ఒంటరిగానే వెళ్తాను, కానీ ఒక్కసారి కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఏమైందో చూసావా? ఇలా నేను ఒంటరిగానే ట్రావెల్ చేయాలని ఉంది అంటే, కానీ వాడితోనే ఎందుకు? ఏమైందో చూసావుగా?